నమశివాయ. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ మహిళ అయినా సౌభాగ్యం, భర్త ఆయుష్ బాగుండాలనే కోరుకుంటుంది. భర్త ఆయుష్ కోసం ప్రాణాలు అర్పించిన స్త్రీలు పుట్టిన దేశం ఇది. సౌభాగ్యాన్ని నిలిపి భర్త ఆయుష్ను జాగ్రత్తగా కాపాడే పూజే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు చేయాల్సిన తులసి పూజ. ఏమిటి ఈ క్షీరాబ్ది ద్వాదశి అని అంటే, ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతారు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆయనను యోగనిద్ర నుంచి మేల్కొంటారు. దీనినే చాతుర్మాస్యం అని అంటారు. ఇలా మేల్కొన్న తరువాత రోజు అంటే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసీమాత ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని మనకు అందజేస్తారు. ఆ రోజు తులసీమాత అపూర్వమైన శక్తిని సంతరించుకుంటుంది. ఆ రోజు తులసీమాతను నారాయణ సమేతంగా పూజించగలిగితే స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఇంతకీ ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరిక చెట్టు ద్వారా నారాయణి అంశం వ్యక్తం అవుతుంది. అందుకే తులసి చెట్టుని, ఉసిరి చెట్టుని కలిపి పూజించగలిగితే అమోఘమైన ప్రయోజనం కలుగుతుంది. ఉసిరిక చెట్టు అందుబాటులో లేనివారు నారాయణ ప్రతిమో, పటమో, శ్రీకృష్ణ పరమాత్మ పటమో, విగ్రహమో తీసుకువచ్చి తులసి మొక్క పక్కన పెట్టి వాళ్ళిద్దరినీ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకులాగా, భార్యాభర్తల్లాగా పూజించాలి. అదే ఈ కార్తీక ద్వాదశి రోజు చేయాల్సిన పూజ. అలాగే తులసి చెట్టు ముందు పేడతో అలికి ముగ్గులు వెయ్యాలి. పద్మము, శంఖము, చక్రము ఈ 3 గుర్తులు వెయ్యాలి. పేడ అందుబాటులో లేకపోతే తులసి చెట్టు ముందు శుభ్రం చేసుకుని శుద్ధోదకము అంటే మంచినీటిని చల్లి చక్కగా పద్మము, శంఖము, చక్రము వెయ్యాలి. తరువాత వారిద్దరికీ కలిపి షోడశోపచార పూజ చెయ్యాలి. ఎప్పుడూ చేసుకునే షోడశోపచార పూజలాగే కానీ చిన్న మార్పులు ఉన్నాయి. మామూలుగా మన స్నానం అని వచ్చినప్పుడు పటానికో, విగ్రహానికో చూపించి గిన్నెలో పోసేస్తూ ఉంటాం కదా. కానీ ఈసారి మాత్రం స్నానమన్న ఉపచారం వచ్చినప్పుడు తమలపాకుతో తులసి మొక్క మీద నీళ్లు చిలకరించాలి. అలాగే రెండవది వస్త్రం అన్నప్పుడు చక్కగా వస్త్రాన్ని తీసుకుని తులసి మొక్క చుట్టూ చుట్టి ఊడిపోకుండా ముడివెయ్యాలి. అలాగే పుష్పం అన్నప్పుడు కుదిరితే కనుక మీకు దొరికితే తులసిమాలను తెచ్చి కృష్ణుని పటానికో, విగ్రహానికో సమర్పించాలి. తులసిమాలని చందనంలో అద్ది సమర్పిస్తే స్వామికి ఎంతో ప్రీతి. వాళ్ళిద్దరినీ ఏకం చేసినట్లు అలా సమర్పిస్తే. కాబట్టి పుష్పం అన్నప్పుడు ఇలా చెయ్యండి. కుదరకపోతే పుష్పాలు ఏవి అందుబాటులో ఉంటే అవి పెట్టండి. తరువాత నైవేద్యం అన్నప్పుడు బెల్లంతో చేసిన పరమాన్నం, పాయసం చేస్తాం కదా, అది పెట్టాలి. రెండోది ఉసిరికి సంబంధించింది ఏదైనా పెట్టాలని శాస్త్రం చెబుతుంది. పూజంతా అయిపోయాక 3 సార్లు తులసి చెట్టుకు ప్రదక్షిణ చెయ్యాలి. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నియమం ఏమిటంటే, ఇంట్లో కనుక తులసి మొక్క ఉన్నట్లయితే ప్రదక్షిణం చేసేటప్పుడు నీడను అస్సలు తొక్కకూడదు. తులసి మొక్కకు ప్రదక్షిణం చేసేటప్పుడు నీడను తొక్కకూడదు, దాటకూడదని గుర్తు పెట్టుకోండి. నీడతో కలిపి ప్రదక్షిణం చెయ్యండి. ఇది పూజ చేసే విధానం. ఇలా క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేసుకుని సౌభాగ్యాన్ని పొందండి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.